హలో ఫ్రెండ్, నా సబ్స్క్రైబర్స్ ఒకరు కామెంట్లో అన్న iQOO 15R అండ్ OnePlus 15 మొబైల్కి కంపారిజన్ చేయండి. ఈ వీడియోలో iQOO 15R ఇంకా OnePlus 15 మొబైల్ ఫుల్ కంపారిజన్ చేసి మన దగ్గర ఉన్న బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి ఏంటన్నది ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. మనం డైరెక్ట్గా మేజర్ డిఫరెన్సెస్లోకి వెళ్తే పర్ఫార్మెన్స్ పరంగా రెండిట్లోని వరల్డ్ ఫాస్టెస్ట్ ప్రొసెసర్స్ అయితే ఉన్నాయి. కానీ గేమింగ్ ఎక్స్పీరియన్స్కి వస్తే OnePlus 15లో మనకి 165Hz రిఫ్రెష్ రేట్ ఉంది. సో మీరు ఏదైనా గేమింగ్ ఆడాలి అనుకుంటే 120 FPS లో గేమింగ్ ఆడుకోవచ్చు. ఇది మనకి మెయిన్ అడ్వాంటేజ్ అన్నమాట. అదే iQOO 15R చూసుకుంటే ఇది మనకి 7600 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే ఇది మనకి 7.6 mm థిక్నెస్ తో ఉన్నప్పటికీ డిజైన్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా కెమెరా విషయానికి వస్తే iQలో 200 మెగాపిక్సెల్ సెన్సార్ హై రెజల్యూషన్ ఫోటోలకి చాలా బాగుంటుంది. కానీ OnePlus లో మనకి 50 MP కెమెరా అయితే సెటప్ చేశారు. ఇందులో మనకి 3.5x ఆప్టికల్ జూమ్ కూడా అవైలబుల్ గా ఉంది. అంటే మీరు ఏదైనా వీడియోస్ తీసుకోవాలనుకున్నా, నైట్ ఫోటోగ్రఫీ తీసుకోవాలనుకున్నా సరే నెక్స్ట్ లెవెల్ కి మీ ఫోటో తీసుకెళ్తుంది. ఇంకా డిస్ప్లే చూసుకుంటే OnePlus 15 లో మనకి 6.78 ఇంచెస్ 1.5K ప్యానల్ తో వస్తుంది. దీని రీఫ్రెష్ రేట్ కూడా 165Hz ఉండడం వల్ల మీరు ఏదైనా గేమింగ్ ఆడినా సరే చాలా స్మూత్ గా పర్ఫామ్ చేస్తుంది. అయితే iQOO 15R లో డిస్ప్లే అయితే కొంచెం చిన్నగా ఉంటది కంపేర్ టు OnePlus 15 తో. ఇక్కడ iQOO మనకి 6.59 ఇంచెస్ తో OLED తో మనకి అవైలబుల్ గా వస్తుంది. ఇంకా రీఫ్రెష్ రేట్ కూడా మనకి 144 Hz తో వస్తుంది. ఇందులో గేమింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే iQOO మొబైల్ మనకి కేవలం గేమింగ్ కోసమే డిజైన్ చేశారు. బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది. అంటే మీరు ఎండ్లో బయటకు వెళ్ళినప్పుడు స్క్రీన్ ఆన్ చేసినా సరే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ లో రెండిట్లోనే మనకి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రొసెసర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అంతేకాదు ఇది మనకి 3nm ప్రొసెసర్ మీద రన్ అవుతాయి. ఇంకా సాఫ్ట్వేర్ చూసుకుంటే మనకి iQOO 15R మనకి Origin OS 6 తో రన్ అవుతుంది. అంతేకాదు దీంట్లో మనకి కూలింగ్ సిస్టమ్ కూడా అవైలబుల్ గా ఉంది. సో మీరు ఏదైనా గేమ్స్ ఆడుకుంటే కనుక 1% కూడా హీట్ అవ్వదు. ఇంకా OnePlus 15 మనకి Oxygen OS 16 తో రన్ అవుతుంది. ఇది కంప్లీట్ గా OnePlus ఎకో సిస్టమ్ కాబట్టి సాఫ్ట్వేర్ లో మనకి ఎటువంటి బగ్స్ అయితే లేవు, చాలా క్లీన్ గా ఉంది. ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్ లో iQOO నుంచి మనకి 7600 mAh బ్యాటరీ ఉంటే OnePlus 15 నుంచి 7300 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంది. ఇక్కడ బ్యాటరీ విషయంలో OnePlus 15R కొంచెం పెద్దగా ఉన్నా సరే ఛార్జింగ్ స్పీడ్ లో OnePlus 15 కొంచెం బెటర్ గా ఉంది. ఎందుకంటే దీంట్లో మనకి 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేశారు. అలాగే 50 వాట్స్ వైర్ ఛార్జింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. బట్ iQOO 15R లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు. ఇక్కడ కెమెరాలో కూడా చిన్న డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే iQOO లో మనకి 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. బట్ OnePlus లో మనకి 350 MP కెమెరా సెటప్స్ ఉన్నాయి. ఒకటి మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, పెరిస్కోప్, టెలిఫోటో కెమెరా. ఇది మనకి మీరు ఏమైనా జూమ్ చేస్తున్నప్పుడు మీ ఫోటోని చాలా క్లియర్ గా విజిబుల్ అయితే చేస్తుంది. బెటర్ నా సజెషన్ ఏంటంటే మీరు కెమెరా కోసం మొబైల్ ఏదైనా చూస్తే OnePlus అయితే ప్రిఫర్ చేయండి. సో లాస్ట్లీ నా కన్క్లూజన్ ఏంటంటే మీ బడ్జెట్ బిలో 50,000 అయితే కనుక OnePlus 15R అయితే మొబైల్ అయితే చూస్ చేసుకోండి. ఇది మనకి February 24th లాంచ్ అవుతుంది. సో అప్పుడు నేను క్లియర్ కట్గా మనకి వన్స్ లాంచ్ అయిన తర్వాత ఈ మొబైల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో పెడతాను. ఇంకా మీరు మీ బడ్జెట్ ని అబౌవ్ 50,000 అనుకుంటే కనుక OnePlus 15 అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనకి 72,999 కి అవైలబుల్ గా వస్తుంది. అలాగే ఈ రెండిట్లో ఏది కంపారిజన్ మీకు బాగా నచ్చిందో కామెంట్ లో పింక్ చేయండి. అలాగే మీరు ఏది పిక్ చేసుకుంటున్నారో ఆ మొబైల్ నేమ్ కూడా మన కామెంట్ లో పింక్ చేయండి. అలాగే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా బడ్జెట్ ఫోన్ కోసం చూస్తే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, కొంచెం ఉపయోగపడవచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి అప్డేట్ తో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్. బై బై.